హలో బిడ్డ, మంచిగున్నవారా? నాయనని ఎప్పుడు తోలియమంటావు? ఏ అల్లుడు వెనక షీరొస్తాడులే, మీరైతే తయారుండుర్రి. రేపు మాపంటే మళ్ళా బస్సులు ఫుల్ ఉంటాయి. బాపు ఏడున్నవే? ఇప్పుడే బస్సు ఎక్కినా, ఆడికి రాగానే ఫోన్ చేస్తా, జర రోడ్డు మీదకి రా. ఏ పండుగకి నేను వస్తూనే ఉంటి, బ్యాగ్లు ఏమన్నా ఉంటే తెస్తా కానీ నువ్వైతే పొద్దుముకి వెళ్ళిపో. చిన్నగా పట్నంకి వెళ్ళి అంతా పల్లె బాట పడుతున్నారు. అయితే పండుగ పూట పిలువని చుట్టాలు రాబోతున్నారు. అందరింటికి కాదు, తాళాలేసిన ఇండ్లకు మాత్రమే. అవు దొంగ అన్నలే. సంక్రాంతికి మీరు అమ్మగారింటికి పోతే పండుగ చేసుకుంటానికి దొంగలు మీ ఇండ్లకు జొర్రే ఛాన్స్ ఉంది. 5-6 రోజులు పోరలకు స్కూళ్లకు సెలవులు వచ్చే, పండుగ 3 రోజులు ఆఫీసులకు సెలవులేనాయే. అట్లా ఊరికి పోయి ఎంజాయ్ చేద్దామని నిన్నటి సందే పట్నంకి వెళ్ళి పల్లె బాట పడుతున్నారు చాలా మంది. దొరికిందే సందని దొంగలు హుషారైతున్నారు. ఇక పొద్దుగాల గల్లీల తిరుగుడు, 7 ఇండ్లకు తాళాలేసినరో చూసుడు, రాత్రికి పంతనం చూపించుడు. అందుకే ఊరికి పోయేటోళ్లకు ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నారు పట్నం పోలీసులు. పక్కన ఉండేటోళ్ళని జర ఇంటి మీద నజరేయమని చెప్పాలి. బీరువా తాళాలు ఇంట్లో పెట్టకుండా ఎంట తీసుకుపోవాలి. ఇంట్లో ఏదో ఒక రూమ్ లో లైట్ వేసి పెడితే మంచిది. పని మనిషి ఉంటే దీనం ఆకిలుడు మనిషి చెప్పాలి. అట్లనే ఆర్నమెంట్స్ కానీ క్యాష్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో ఉంచుదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వెళ్తున్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నైబర్స్ కి, ఓనర్స్ కి, ఆ కాలనీ రెసిడెంట్స్ కి అందరికి ఇంటిమేట్ చేయాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో కాగితాలు కొట్టించి కాలనీలలో పంచుతున్నారు, సోషల్ మీడియాలో చెప్తున్నారు, గల్లీలు తిరుక్కుంటూ మైకులలో సాటింపేస్తున్నారు. ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అమర్చుకోండి. మెయిన్ డోర్ కు గ్రిల్స్ వాడడం మంచిది. మీ కాలనీకి, మీ అపార్ట్మెంట్ కు వాచ్మెన్ ను మరియు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. 17 పోలీసులు గిట్లనే జాగ్రత్తలు చెప్పుడు, ఏమైతుందని కొందరు లాపర్వా చేసుడు, అటెనక లబ్బ ఒత్తుకునుడు. చెప్పాల్సింది చెప్పినాం, పైలం ఉంటే మీకే మంచిది. లేదంటే సంక్రాంతికి మీ ఇంట్లో అస్సలు పండుగ దొంగలే చేసుకోగల, జరా చూసుకోర్రి మరి.